6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశా, వెళ్ళి పండుగ చేసుకోండి. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశా, వెళ్ళి సంబరాలు చేసుకోండి. 70% హామీలు నెరవేర్చేశా, ఊరంతా ఉత్సవాలు చేసుకోండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశా, కార్మికులంతా కలిసికట్టుగా జాతర చేసుకోండి. ఇవన్నీ నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఊడిపడ్డ అబద్ధాలు. ఇక జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, అప్పుల్లో ముంచేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని సున్నా చేసేశాడు, పైసా అప్పు పుట్టకుండా చేసేశాడు. ఇవి నాలుక రైట్ సైడ్ తిరిగితే ఊడిపడ్డ అబద్ధాలు. అంటే నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు తాను చేయనివన్నీ చేసినట్టుగా, రైట్ సైడ్ తిరిగినప్పుడు జగన్ చేయనివన్నీ చేసినట్టుగా అబద్ధాలు చెబుతుంటారు. అంటే నాలుక లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అబద్ధాలు మాత్రం కామన్. నిజం చెప్పాలంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ప్రజలపై విషం కక్కడమే. సార్ సీఎం గారు, జగన్ అప్పులు చేసేశారు, దివాళా తీయించారన్న మీరు ప్రతి మంగళవారం ఎందుకు సార్ 1000 కోట్ల అప్పులు చేస్తున్నారు? 7 నెలల్లో అన్ని అప్పులు కలిపి 1,25,000 కోట్ల భారం ప్రజలపై వేశారు. కేవలం అమరావతి కోసం 52,000 కోట్ల అప్పులకు సిద్ధమయ్యారంటే ఆ అప్పులు తీర్చేదెవరు? పన్నుల భారం మోసేదెవరు? ఒక్క నిజం చెప్పండి. జగన్ వల్ల అప్పులు పుట్టడం లేదన్న మీరు వచ్చే మంగళవారం 6,000 కోట్లు అప్పు చేయడానికి క్యూలో కర్చీఫ్ వేసి పెట్టారా లేదా? చేసే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ ఇథియోపియా సోమాలియా కంటే ఘోరంగా రాష్ట్రాన్ని తయారు చేశారా లేదా? ఇవన్నీ చేస్తూ ఒక్క పైసా పెట్టుబడి తేకుండానే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశానని ఎలా అబద్ధం చెప్పగలిగారు సార్? నిజంగా అంత సమర్థతే మీకు ఉంటే కేంద్ర బడ్జెట్లో ఈ మొండి చేయి ఎందుకు ఎదురయ్యేది? 21 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు సార్? ఈ ఒక్కసారైనా నిజం చెప్పండి. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశామని పచ్చాబద్ధాన్ని పవిత్రంగా చెప్పారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 2, 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని యువత చెవిలో ఎల్లో పూలు పెట్టారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 3, మేనిఫెస్టోలో 70% హామీలు ఆల్రెడీ నెరవేర్చేశామని అబద్ధమే సిగ్గుపడేలా చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4, జగన్ ఎఫ్ఆర్బిఎం పరిమితిని సున్నా చేశారంటూనే అన్నీ కలిపి 1,19,000 కోట్లు అప్పు చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 5, అప్పు పుట్టడం లేదంటూనే వచ్చే మంగళవారం మరో 6,000 కోట్లు అప్పు కోసం జోలే రెడీ చేశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 6, రాష్ట్రం దివాళా అంటూనే అమరావతి రియల్ ఎస్టేట్ కోసం 52,000 కోట్ల అప్పులకు సిద్ధమయ్యారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 7, 21 మంది ఎంపీలున్న మీ అసమర్థతతో కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది 0, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 8, పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించి ఏపీ ప్రజల జీవనాడి ఉసురు తీశారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 9, 11,000 కోట్ల ప్యాకేజీ ముసుగులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 10, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ఓట్లేసిన ప్రజలపై విషం కక్కడమే, అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. ఇలా ఈ 10 ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 7 నెలల్లో మీకు బడ్జెట్ గురించి కూడా మాట్లాడదాం. బడ్జెట్ గురించి మాట్లాడే ముందు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం ఇది అంటూ 70% నెరవేర్చేశాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 70% నెరవేర్చేశామని. చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని చెప్పగానే వెంటనే ఎల్లో మూక మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం 70% అయిపోయిందట. ఇందులో ఏం చేశారు? పింఛన్ అన్నారు, ఓకే. అన్నా క్యాంటీన్లు అన్నారు, ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్డు పూర్తి చేశారట, అయిపోయిందట. రోడ్లు అయిపోయింది. మీ ఊర్లో వేయకపోతే మీరు అనుకుంటారు మా ఊర్లో మాత్రం వేయలేదు, పక్కూరులో వేసుంటారేమని. మీ ఊరు కాదు, పక్కూరు కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏమీ వేయలేదు. ఉచిత ఇసుకట. మీకు అన్నిటికంటే కామెడీ విధానం చెప్పనా? వీళ్ళు నెరవేర్చినటువంటి హామీలు. చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి నెరవేరిపోయింది.
పోండి, ఇక పండుగ చేసుకోండి ఉద్యోగులంతా. టీచర్ అభ్యర్థులందరూ పండుగ చేసుకోండి సార్. మెగా డిఎస్సి అయిపోయిందట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6100 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఈ రోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా టీచర్ అభ్యర్థులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల కోసం అభ్యర్థిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ యువత జీవితాలపై కూటమి పోటు పొడిచి మెగా డిఎస్సి నెరవేర్చామని ఇందులో రాసుకున్నారు. ఈ ఒక్కటి చాలు కదా వీళ్ళు 70% ఎలా నెరవేర్చారని చెప్పుకోవడానికి. 70% నెరవేర్చేశారట. ఇందులో ఏంటంటే తెలుసా, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి సూపర్ 6లన్నీ పక్కన పెట్టేశారు. 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, తర్వాత మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు. సూపర్ 6 ఎక్కడ అంటే వీళ్ళు చెప్తున్న మాటలు చూడండి. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవోల్ రద్దు, ఇది సంక్షేమం కింద. చేనేత కార్మికులకు జీఎస్టీ రియంబర్స్మెంటు అమలు చేస్తారట, అంటే నిర్ణయం తీసుకున్నారట. సబ్సిడీపై నిత్యావసరాలు అంట. ఇది 70% మేనిఫెస్టో అమలు చేసినటువంటి విధానం. దానికి 70% అని పేరు పెట్టుకున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే 21 మంది ఎంపీలున్నా సాధించింది 0. ఇదే పోలవరం అంశానికి సంబంధించి పోలవరానికి క్లియర్గా ఇంతకుముందు చెప్పిన 12,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే 41.15 మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మించడానికి కేంద్రం అడిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది అనేది క్లియర్ కట్ సంకేతాలు అందాయి ఈరోజు బడ్జెట్ ద్వారా. 2 ప్రమాదాలు దీనివల్ల. 2 ప్రమాదాలు. పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకే పరిమితమైతే అది జీవనాడి కాదు, జస్ట్ జలాశయంగా మారిపోతుంది. జీవనాడి కాదు, ఏపీ ప్రజల జీవనాడి కాదు, ఏమీ కాదు. ఇక సుజల స్రవంతి అనే మాటనే మర్చిపోవాలి. అలాగే విద్యుత్ కేంద్రం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా మనం మర్చిపోవాలి. జల విద్యుత్ కేంద్రం, ఈ రెండింటినీ మర్చిపోవాలి. 41.15 మీటర్లకి పరిమితం చేశారు కాబట్టి ఇక అది జీవనాడి కాదు, జస్ట్ జలాశయంగా మిగిలిపోతుంది. దీనికి తోడు గోదావరి నీళ్లు బనకచెర్ల, పోలవరం నుంచి గోదావరి టు బనకచెర్ల. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా బనకచెర్లకు గోదావరి నీళ్ళు తీసుకెళ్తామని. అలా తీసుకెళ్లాలంటే పోలవరంలో నీళ్లు 42 మీటర్ల వద్ద ఉండాలి. అలా ఉంటేనే సాధ్యమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి గోదావరి బనకచెర్ల, పోలవరం టు బనకచెర్ల ఈ పథకం కూడా వాళ్లే ఉరేసి చంపేసినట్టు అయింది. 41.15 మీటర్లకే పరిమితమైతే 42 మీటర్లు ఉంటే కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకెళ్లలేం. ఇందులో క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ప్రతిపాదనలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన చేత్తో మనమే ఉరేసేటటువంటి పరిస్థితి వచ్చింది. 41.15 మీటర్లకు పరిమితం చేస్తే 42 మీటర్ల దగ్గర ఉంటేనే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు గోదావరి జలాలను తరలిస్తామంటూ కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఇక్కడ ఉంటుంది. ఒకసారి చూపించండి. ప్రతిపాదన ఒకసారి చూపించండి. ఇంగ్లీష్లో ఉన్నది చూపించండి. ఎస్. టు ప్రొవైడ్ 38,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ at the start point of right main canal with an FSL around 42 meters. 42 మీటర్ల ఎత్తు ఉంటేనే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు గోదావరి జలాలు తరలించవచ్చు. మరి 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖ ఈరోజు ఆమోదించినటువంటి బడ్జెట్ సందర్భంగా ఆమోదించినటువంటి నిధులు. అంటే ఇటు జలాశయానికి మనం జీవనాడిని చిన్నపాటి జలాశయంగా మార్చేసి దానికి ఊరేసాము. ఏదైతే మనం గోదావరి జలాలు బనకచెర్ల పోలవరం నుంచి అని అన్నామే అది కూడా మనమే ఊరేసినట్టుగా అయిపోతుంది. మరి దీనికి ఎంపీలంతా ఏం సమాధానం చెప్తారు? ఎంపీలంతా సమాధానం చెప్పాలి కదా. రైట్. ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం, అలాగే ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ అప్పులు, తప్పులు, హామీలు నెరవేర్చేశామన్న అబద్ధాలు, వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, రామనాథ్ గారు సీనియర్ అనలిస్ట్. ఎస్ వెంకటరెడ్డి గారు, ఈ బడ్జెట్ చూశాక ఫస్ట్ బడ్జెట్ గురించి చెప్పండి సార్. ఈ బడ్జెట్ చూస్తే ఏమనిపించింది? ఎంతవరకు మన సమర్థత కనిపించింది? నేనేమి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే మన సమర్థత అంతా కూడా ఆల్రెడీ దావోస్లో ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కదా. మన సమర్థత, మన రాష్ట్ర ప్రభుత్వ సమర్థత
ఏ రకంగా కనిపించింది కూటమి ప్రభుత్వం? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు అంతమంది మా మొహాన్ని వేశారు అన్నాడు కదా మోడీ గారు. ఏమి ఇచ్చారు మాకు ఆ రాష్ట్రానికి అంటే గుప్పెడు మట్టి అని చెంబుడు నీళ్లు ఇస్తే ఆ చెంబుడు నీళ్లు చల్లటం కోసం మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్లో మొత్తం తిరిగి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారంటే మొత్తం మట్టి ఇచ్చారు. ఇప్పుడు 21 మంది ఎంపీలు దాన్ని పట్టుకొని నేను తీసుకురావాలా రాష్ట్రానికి, నేను తీసుకురావాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీలు ముగ్గురు కొట్టుకుంటున్నారు. ఏదో ఆ మొంత మట్టిని 21 మంది ఎంపీలు అరే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆ మొంతలో ఎక్కువ మట్టి మాకు ఇవ్వండి, మేము తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మేము ఇచ్చారని ప్రచారం చేసుకుంటాం. ఏది 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 4 లక్షల ఉద్యోగాలు 6.5 లక్షలు కూడా పెట్టుబడి అట్లానే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అందుకని ఇందా ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీలు, ఏది కూటమి ఎంపీ, తెలుగుదేశం ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ దేశంలో ఎంత గొప్ప బడ్జెట్ లేదు, అసలు వికసిత భారత బడ్జెట్, అసలు గొప్ప బడ్జెట్ ఇచ్చేసారని చెప్తున్నాను. సిగ్గుతో తలదించుకోండి, వచ్చేటప్పుడు తలదించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలదించుకొని రావాలి ఇప్పుడు. ఎందుకంటే మొన్న అమరావతికి అప్పు 15,000 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిస్తానంటే మొత్తం ఊదరగొట్టేసి అసలు అమరావతి కేంద్రం 15,000 కోట్లు సాయం ఇచ్చేస్తుంది, ఉచితంగా ఇచ్చేస్తుందని చెప్పి ఊదరగొట్టారు. తీరా చూస్తే ఆ రోజు మనమే డిబేట్లు, అది అప్పు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిస్తారు, సో అది మనమే కట్టాలన్నానికి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పత్రికలో రాశారు ఏమని, అమరావతి డెవలప్ చేసి అప్పును కడతామని చెప్పి సాక్షాత్తు మంత్రి చెప్పాడు. అంటే మొన్న ఏదైతే పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 0, ఇప్పుడు పెట్టిన పూర్తి బడ్జెట్లో గుండు 0. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొచ్చిందంటే జవట్లో ఇప్పుడు మొంత మట్టి అందరూ తీసుకొని ఇప్పుడు రావాలి దాన్ని. అసలు ఎందుకు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత నీచంగా చూస్తుందంటే, అంటే అంత పెద్ద పదం ఉంటే ఇంకా వాడచ్చు, నీచంగా చూస్తుందంటే దానికి అర్థం ఓ పక్క బీహారు నితీష్ కుమార్, అట్లానే ఇక్కడ మీరిద్దరు లేకపోతే మీరు రైట్ హ్యాండ్ ఒకళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఒకళ్ళు, మేజర్ పార్ట్ మీదే. నితీష్ కుమార్కి ఉంది 12 ఎంపీ సీట్లే, కానీ మీకు సింగిల్గా ఉంది 16, జనసేన 2 కలిస్తే 18 సీట్లు, బీజేపీ 3 పక్కన పెట్టిన, అంటే 18 సీట్లు మీ ఇద్దరికి ఉంటే వాళ్ళు 12 సీట్లు ఉన్న వాళ్ళకేమో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఏం కావాలంటే అయ్యి అడగకపోయినా అడిగినా అసలు ఏం అడిగితే అది 1,00,000 కోట్లు ఇవ్వండి, 1,00,000 కోట్లు, మీరు కనీసం ఒక 100 కోట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదేమంటే ఈయన అప్పు అడుగుతూ ఉంటున్నాడు, సార్ నాకు మా రాష్ట్రానికి ఏమొద్దు, అమరావతికి ఇంకేమైనా కావాలంటే అప్పులు ఇప్పించండి, మా రాష్ట్రానికి ఏం ఉపయోగ పర్లేదు, అప్పు ఇప్పించండి అంటే వాళ్ళు కూడా సర్దుకుంటారు కదా. సో మొన్న దావోస్ బడ్జెట్ చాలా పెద్దది కనిపిస్తుంది కదా, అంత పెద్ద బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమొచ్చింది నేను చెప్తాను సార్. దాంట్లో వీళ్ళు మేజర్ గా చెప్పేది ఏంటంటే పోలవరానికి సంబంధించి ఏదో వచ్చేసింది, దానికి ఆమోదం తెలిపారు బడ్జెట్ లో. దానికి సంబంధించి 30,000 కోట్ల రూపాయల ఆమోదం ఎక్కడ తెలిపారు, 41.15 మీటర్ల పోలవరానికి సంబంధించి అంతవరకే 30,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు. మామూలుగా ప్రాజెక్ట్ వ్యయం 55,000 కోట్లు, కానీ ఇప్పుడు 55,000 కోట్లు కూడా కేంద్రం ఇవ్వట్లేదని చెప్పి బడ్జెట్ సాక్షిగా ఆ 30,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతుంది. మీరు అన్నట్టుగా 41.15 మీటర్లకే పోలవరం పరిమితం అయితే అది ఒక చిన్న జలాశయంగా మారింది, అంతే తప్ప పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ అవ్వదు. సో ఈయన మళ్ళీ చెప్పే బనకచర్లకి అది అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే 42 మీటర్లు దాటితేనే కదా దానికి నీళ్ళు తీసుకెళ్లాలంటే. సో దానికి ఊరేశాడు, అది అయిపోయింది. సరే, ఏదైనా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది కదా, ఆ బడ్జెట్లో ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రానికి ఏమైనా బెనిఫిట్ చేసే ఉన్నాయా, ఉంటే దాన్ని ఏమైనా మనం ఉపయోగించుకుందామని చూస్తే దానికి ఆల్రెడీ ఈ 8 నెలలు ఊరేశాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా మొదటి దశలో 15,715 స్కూళ్ళు, రెండో దశలో 22,344 స్కూళ్ళు, అంతా మొత్తం 38,059 స్కూళ్ళు నాడు నేడులో రీమోడల్ చేసి మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్, దానికి సంబంధించిన స్పెషల్ డిజిటల్ ఇన్నోవేషన్ లెర్నింగ్, ఇవన్నిటికి సంబంధించి అన్నీ చేస్తే అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. ఏంది దేశవ్యాప్తంగా ఒక 50,000 స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏఐ కోసం స్పెషల్ డిజిటల్ ఇనిషియేటివ్ లెర్నింగ్ కార్యక్రమాలు తీసుకుందామని. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు చేసింది, కేంద్రంతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఆ నాడు నేడు స్కూళ్ళు ఎక్కడ పనులు జరగట్లేదు కదా. నాడు నేడు స్కూల్లో ఏం జరుగుతుంది, సంక్రాంతి వస్తే మన కోడి పందాలు, పేకాట, గుండాట్లో స్కూల్లో చేశారు కదా. సాక్షాత్తు మంత్రులు, ఎంపీలు వెళ్ళి డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయా, నడుపుతున్నారా? డిజిటల్ గా ఎక్కడ ఉంది సార్? డిజిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వరకు ఉన్నాయి, ఇంకా ఏదైతే ఆ పనులు జరుగుతున్న పనులు ఆగిపోయినాయి కదా. మొత్తం 3 దశల్లో నాడు నేడు జరగాలంటే రెండో దశ ఆల్రెడీ కంప్లీట్ అవస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొంచెం దానికి డబ్బులు ఖర్చు చేస్తే ఆ రెండో దశ పూర్తి అయితే మళ్ళీ మూడో దశ స్కూల్ ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ స్కూల్ ఉన్నాయో అవి కూడా చేయాలి. సో దానికి సంబంధించి ఏం చేసినటువంటిది లేదు. రెండోది ఇంకోటి మేజర్ గా చూస్తే కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము,
ఒక్క ఈ ఏడాదిలోనే 10,000 మెడికల్ సీట్లు పెంచుతామని చెప్పారు. మన మెడికల్ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అదే సార్ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మిగిలిన ఇంకో 4 మెడికల్ కాలేజీలు ఈ ఏడాది స్టార్ట్ అవ్వాలైతే మాకు అసలు ఈ మెడికల్ సీట్లు వద్దని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకో చెప్తారు సార్, ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బినామీలకు అప్పచెప్పేయచ్చు. ఎందుకంటే నారాయణకు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని నిర్వహిస్తున్న అనుభవం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అప్పచెప్పాలని. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మంచి ఆలోచనతో నిజంగా అది తీసుకొని వస్తుంటే దాన్ని ఇంకా మనం వినియోగించుకోవాలి. వినియోగించుకునేటటువంటి ఉద్దేశం లేకుండా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తాడు ఆల్రెడీ 8 నెలల్లో. 3 మేజర్గా పోర్టులకు సంబంధించి సార్ మారిటైమ్ మిషన్ కింద 25,000 కోట్లు కేంద్రం 25,000 కోట్ల నిధిని కేంద్రం ఏర్పాటు చేస్తే మనం 4 పోర్టులు సార్ రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్ పోర్టు 4 పోర్టుల్ని మనం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 15,500 కోట్లతో ఆ 4 పోర్టుల నిర్మాణం దాదాపు కంప్లీట్ అవస్తా ఉంటే ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. అరే నువ్వు ఇంకా కేంద్రం ఇప్పుడు ప్యాకేజ్ ఒకటి రిలీజ్ చేస్తే ఇంకా ఈ పోర్టులకు మనం ఏదైనా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోవాలా, లేదంటే మనం వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలా? అంటే ఓవరాల్ ప్రత్యేకంగా ఏపీకి ఏం లేదు. ఒకవేళ ఓవరాల్ బడ్జెట్ లో తీసుకున్నా ఏపీకి రానికుండా ఆల్రెడీ విధ్వంసం చేశారా సార్? ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళొచ్చాడు, దావోస్ వెళ్ళినాక అక్కడ 0, దావోస్లోకి వెళ్ళినాక 0, ఒక్కళ్ళు కూడా ఎంఓయూ కుదుర్చుకోవాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనం డిబేట్ కూడా చేశారు. మీరు ఢిల్లీ వచ్చాడు ఏమని, నేను కేంద్ర మంత్రులను కలుస్తున్నా, బడ్జెట్లో రాష్ట్రానికి అన్ని ఏం కావాలన్నీ తీసుకొని వస్తున్నా. అప్పటికే ఆల్రెడీ బడ్జెట్కి అంతకుముందు 10 రోజుల ముందే ప్రిపేర్ అయ్యింది బడ్జెట్. ఈయన వెళ్ళంగానే ఈయన రాత్రి పెడతా అంటే రాత్రి మార్చేసి కొట్టేసి చదవటం ఉండదా? ఎందుకుంటారు సార్ అట్ట? రాసుకున్న తర్వాత ఎవరు చెప్పారు సార్? దాన్నంతా ముందే బడ్జెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యి మనం ఇక్కడ నుంచి కూటమి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందంటే టీడీపీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు జీవితం వినటానికి ఏమన్నా జనసేన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నారా? కేంద్రంలో ఉండాలి వినటానికి కాదు సార్. జనసేన తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు జీవితం ఆలస్యం లేదండి సార్. అదంతా ఊరికి అక్కడి నుంచి ఆ దావోస్ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. దావోస్ లో పెట్టుబడి రాలేదు కాబట్టి ఇక్కడ బూతులు పెడుతున్నారు అందరూ. అందుకని లేదు నేను ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు కేంద్రంలో మొత్తం మళ్ళీ అన్ని చక్కదిద్దుకొని వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక రోజు ఓవర్ యాక్షన్ చేసి వచ్చారు. ఇప్పుడు ఏమన్నా అయిందంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తారు? 21 మంది ఎంపీలు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చెప్పాలి కదా. ఎందుకంటే ఆయన ఎంత అంటే అంత కదా. మోడీ గారు ఆయన కూర్చోమంటే మోడీ గారు కూర్చుంటారు, అమిత్ షా గారు నిలబడంటే నిలబడతాడు. మరి అంత ఉన్నాళ్ళు మరి రాష్ట్రానికి దీనికి సంబంధించి బడ్జెట్లో ఏం తెచ్చారు? గుండు 0 తెచ్చారు. రైట్ పురుషోత్తమ్ రెడ్డి గారు ఏంటి సార్ బడ్జెట్ గురించి చెప్పండి సార్. ముందుగా ఎలా కనిపిస్తుంది బడ్జెట్? కేంద్ర బడ్జెట్ 2, ఒకటి సార్వజనీనంగా ఉన్న అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. సార్వజనీనంగా చూసినప్పుడు ఒక మంచి వెసులుబాటు ఏంటంటే మధ్యతరగతి కానీ ఆదాయ వర్గాలు కానీ ఉద్యోగస్తులు కానీ ఒక రిలీఫ్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేశారు. మంచి రిలీఫ్ దాదాపు 12 లక్షల వరకు ఐటీకి సంబంధించి మినహాయింపులు. అంటే 12 లక్షల పైన ₹1 పెరిగినా మళ్ళీ మారిపోతుంది టారిఫ్స్. 12 లక్షల వరకే జీతం, అంటే జీతం కావచ్చు ఆదాయం కావచ్చు, ₹1 పైన మళ్ళీ స్లాబ్లు మారుతుంది. స్లాబ్లు మారినా కూడా ఆ స్లాబుల్లో కూడా కొంత వెసులు పట్టించారు. మొత్తం మీద స్లాబ్లు మారినా కూడా గతంలో 3 లక్షల వరకు ఒక స్లాబ్ ఉండేది, ఇప్పుడు 4,50,000 చేసినారు. పర్సంటేజ్ తగ్గించడం వల్ల 12 లక్షల లోపున్న వాళ్ళకైతే ఎటువంటి ట్యాక్స్ ఉండవు. 12 లక్షల జీతం పెరిగిన వాళ్ళకి కూడా గతంతో పోల్చుకుంటే మంచి రిలీఫ్ వచ్చింది. ఆ రకంగా మధ్యతరగతి కొంత వెసులుబాటు కలిగించే బడ్జెట్ గా దీన్ని చూడాలి. ఇది సమాజానికి కూడా మంచిది. ఆదాయం ప్రభుత్వానికి నేరుగా తగ్గినట్టు అనిపించినా మధ్యతరగతి చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు వాణిజ్యంలో ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తారు కాబట్టి సహజంగా అది డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. ఆ రకంగా మంచి ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకర పోకళ్ళు ఏమనిపిస్తాయంటే 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 24% అప్పులు మనం చేయబోతున్నాం కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు మాత్రం రాష్ట్రంలో అప్పుల పాలు శ్రీలంకలు అన్ని మాట్లాడతారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 12.5 లక్షల నుంచి 15 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నారు ఈ సంవత్సరం. ఇప్పటికే 123 లక్షల కోట్ల అప్పు ఉంది కదా సార్. ఇప్పుడు అదనంగా ఇప్పుడు ఈ జేబీ వాళ్ళ ఆలోచన 50 లక్షలు కాకుండా మళ్ళీ చేసుకుంటూ పోతే అదే ప్రమాదం ఎక్కడ ఉందంటే వాళ్ళ అప్పులు చేయడం ఒక ప్రమాదం కాదు, రాష్ట్రాలని అప్పుల్ని ఓబీలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళని కొంచెం ప్రోత్సహించి ఇంకొంచెం ఎక్కువ అప్పులు చేయించే ప్రతిపాదన పెట్టారు. అదేంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గానీ మనం రద్దు చేశాం కదా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ సంస్థలు ఇవన్నీ అమలు చేస్తే మనం 2% పెంచుకుంటూ పోవచ్చు అప్పు. మన ఎఫ్ఆర్బిఎం దాటి అదనంగా తీసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మార్గం నడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సీలింగ్ మళ్ళీ ఇంకో కొత్త పేరు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ చెత్త పన్నులు మళ్ళీ కొత్త పేరు పెడతాడు. అంటే ఇప్పటికే చాలా చోట్ల కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు కదా.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని అమలు చేస్తే వెసులుబాటుని 0.5% ఇస్తారు సార్. మున్సిపల్ సంస్కరణ అది అమలు చేస్తే బాగోతున్నాడు ఇంకొక 0.5% ఇస్తారు. మీరు చెప్పినట్టుగా భూ సంస్కరణ అమలు చేస్తే ఒక 0.5% ఇస్తారు సార్. ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఇవన్నీ అమలు చేస్తారు మీరు అన్నట్టు. ఆ విద్యుత్ మీటర్లు అది జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ ఇంకో రూపంలో కొనసాగుతుంది. అయితే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదుల్ని చాలా మంది అంటారు విజనరీ అంటే అర్థం ఏంటంటే నేను వేసిన పునాదిని మీరు కొనసాగించాలి. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 2-3 కీలక పునాదుల్లో ఒకటి వీళ్ళు ధ్వంసం చేసుకున్నారు, ఇంకోటైనా సక్రంగా చేసుకోవాలి. మ్మ్. ఈరోజు పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడహాక్ అమౌంట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మ్మ్. ఓకే 12,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేబినెట్ అయిపోయింది. అవును మనం తెచ్చుకోవడమే ఆలస్యం, అవును. కానీ మనం డయాఫ్రామ్ వల్ల తెచ్చుకోలేకపోయాం. మ్మ్. ఇప్పుడు 12,500 అడాహక్ అమౌంట్ ఎందుకు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు మనం డబ్బు పెట్టాలి, మళ్ళీ బిల్లుల కోసం తిరుక్కుంటా ఉండాలి ఢిల్లీ చుట్టూ. అడాహక్ అమౌంట్ అంటే ముందే ఇస్తారు ఇన్ అడ్వాన్స్. అది చాలా ఎసులుబాటు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన పెద్ద విజయం. ఓకే అది ఈ ప్రభుత్వం ఎసులుబాటుగా తీసుకుని దానిని సక్రంగా చేసుకుంటే మంచిది. ఓకే. 2, రాలేదు ఇనుము వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే 10,000 సంఖ్యలో మెడికల్ సీట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఎసులుబాటుని దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల కోల్పోబోతోంది ఆంధ్రప్రదేశ్. 25,000 ఎందుకు దాంట్లో మనం టాప్. ఇప్పుడు జగన్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు దేశవ్యాప్తంగా SCZ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దాని టాప్ ప్రయారిటీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు రిస్క్ తీసుకోవడం వల్ల ఒక శ్రీ సిటీ, ఒక కొప్పర్తి, ఒక ఓర్వకల్ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల విషయం మీరు చూడండి, హైయెస్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుల్ని పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 32 లక్షల ఇళ్ల పట్టాలు మనం శ్రీకారం చుట్టాం కాబట్టి దాదాపు 20 లక్షలు అనుకుంటాను మనం 1,50,000 కేంద్ర ప్రభుత్వం అందుకోగలిగాం. మెడికల్ సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 17 మెడికల్ సీట్లు కానీ కొనసాగించుంటే 17 కాలేజీల్లో ఈ దేశంలోనే హైయెస్ట్ మెడికల్ సీట్లు మనం పొంది ఉంటాము. కర్ణాటక, తమిళనాడు తర్వాత 3rd బిగ్గెస్ట్ స్టేట్ గా మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పొంది ఉండేవాళ్ళు. ఈరోజు ఆ మెడికల్ సీట్లు మనం ప్రైవేటీకరణ చేస్తాం, ప్రైవేట్ గా జరిగే లోపల ఈ వెసులుబాటు మనం కోల్పోతాం కదా. ఆ మేరకు ఇది రాష్ట్రానికి నష్టం. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీని యాజిటీజ్ గా కొనసాగిస్తే ఆ మెడికల్ సీట్లు మనం అందిపుచ్చుకుంటాం. ఇది మొదటి అంశం. రెండో అంశం, పోలవరానికి సంబంధించి ఇంకా రాయలసీమ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దండి ఎవరైనా సరే. ఎందుకంటే పోలవరానికి రాయలసీమకి సంబంధం లేదు. రాయలసీమ ప్రజలు ఇప్పుడు మొత్తం మనం అమరావతి, పోలవరం చుట్టూ భ్రమిస్తున్నాం కాబట్టి రాయలసీమ ప్రజలు అంతా అన్నేనా అనుకుంటారని వీళ్ళు బనకచెర్ల అని వేసినారు. అసలు బనకచెర్లకు పోలవరం నీళ్లు రావు. ఎందుకు రావు అంటే 950 అడుగుల ఎత్తులో సముద్ర మఠానికి మనం ఉన్నాము. 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు బనకచెర్లకు తీసుకురావాలంటే నీళ్లు 1,00,000 కోట్లు ఉంది. పోలవరం డబ్బులతో సంబంధం లేదు ఈశ్వర్ గారు. అదనంగా 1,00,000 కోట్లు పెట్టాలి. సంవత్సరానికి 5 నుంచి 10,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు. ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు పెడితే 200 TMCలు రాయలసీమలో మాకు తుంగభద్ర ఉంది, మా కృష్ణ ఈ నుంచి పోయే నీళ్లు, వలకబోసి నీళ్లు ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు. రాయలసీమ నుంచి నీళ్లు పోయి సముద్రంలో మన అంశాల దగ్గర తోసేస్తాం. సంవత్సరానికి 500 TMCలు మళ్ళీ పోలవరం నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ రాయలసీమలో 100 TMCలు పోస్తారంట. 500 TMCలు కింద పోయడం ఎందుకు? మళ్ళీ 100 TMCలు 1,00,000 కోట్లు పెట్టి తీసుకొచ్చేదానిక రాయలసీమ ప్రజలను జోగొట్టడానిక. కాబట్టి ఈ బనకచెర్ల ప్రాజెక్టు కాదు, ఒక 30,000-40,000 కోట్లు పెడితే మాకు గుండ్రేవుల, సిద్ధేశ్వరం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే రైట్ రాయలుగా అందుకుంటాయి. కాబట్టి ఆలోచన చేయడం మంచిది. రెండోది, పోలవరం సంబంధించిన 41 ప్రమాదకరం ఏమో రాబోతుంది. నా భయం ఏంటంటే రాయలసీమ ప్రజలది 152 అడుగుల ఎత్తులో పోలవరం డ్యాం కడతామని విభజన చట్టంలో రాసుకున్నాము. దానికయ్యే అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దాదాపు 50,000 చిల్లర కోట్ల రూపాయలు అన్నిటికి కలిసి అవుతుందని అంచనా వేశారు. 60,000 కోట్లు ఏంటుంది, మన 30,000 కోట్ల పంచాయతీ ఏంటి ఈశ్వర్ గారు? 30,000 కోట్లు ఏంటి? దాంట్లో 12,000 అంటే ఇంకా 12,000 కోట్లు ఇచ్చే చేతులు దులుపుకుంటారు. డ్యామ్ కడతారు, డ్యామ్ కట్టేస్తారు. ఈ ప్రమాదం ఏంటో తెలుసు. ఇప్పుడు మీకు రాయలసీమలో కడప జిల్లాలో గండికోట ఉంది. రాజశేఖర రెడ్డి గారి కాలంలో జాతికి అంకితం చేశారు. నీళ్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి. కారణం ఏంటంటే డ్యామ్ కట్టేశారు. రాజశేఖర రెడ్డి మళ్ళీ పూర్తి చేద్దాం అనుకున్నాడు, ఆయన చనిపోయినాడు. తమాషా ఏంటంటే నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల డ్యామ్ కట్టి ఖాళీగా పెట్టుకున్నాం. మరి నీళ్లు ఇచ్చారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండగానే ఎన్నికలకు ముందు ఏదో నీళ్లు ఇచ్చారు అక్కడ నుంచి. అప్పుడు సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచి పాపం ఒక యజ్ఞం లాంటిది చేశారు. ఇక్కడ నుంచి నీళ్లు ఇస్తేనే నేను గడ్డం తీస్తానని కూడా పాపం గట్టిగా నిలబడ్డారు. లాంచింగ్ కోసం 5 TMCలు వదిలేసి పాపం ఆయన నిరాహార దీక్ష వదిలేసి లేపేనారు. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత నిర్వాసితులు క్లియర్ ఈరోజు రైట్ ట్రయల్ గా 25 TMCలు గండికోటలో నీళ్లు నిలవన్నారు. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు రిజర్వాయర్ కట్టినా వాడుకోలేము,
పోలవరం కట్టేస్తే నిర్వాసితులు క్లియర్ చేయకపోతే నీళ్లు డ్యామ్ నుంచి వదిలేస్తాం, అంతకుముందు సాఫీగా పోయే నీళ్ళు డ్యామ్ దానివల్ల ఏం లాభం? కాబట్టి పోలవరానికి సంబంధించి 50,000 కోట్లు అనుకుంటే అది ఇస్తేనే పోలవరం సంపూర్ణ అవుతుంది, లేకపోతే మొత్తం బడ్జెట్ దానికి పెడతారు. రైట్ రామ్నాథ్ గారు, ఓవరాల్ బడ్జెట్ పైన ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సుసంపన్న భవితకు బ్లూ ప్రింట్ అనేసి వదిలేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్రానికి ఏమొచ్చింది ఏం రాలేదన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇక మేము ఈ బడ్జెట్ ను స్వాగతిస్తున్నాం, మాకు ఇంకో దారి లేదు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఇక రామ్మోహన్ నాయుడు గారు అయితే ప్రధానమైన లీడ్ ఏంటంటే ఆయన ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రారంభమే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో ఏంటి, మన గురజార అప్పారావు గారి మాటల్ని ప్రస్తావించారు. మన తెలుగు ప్రజలంతా దానికి చూసి గర్వించాలి అన్నారు. అంటే ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఈ బడ్జెట్ చూసి అని చెప్పడానికి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బీహార్ 12 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ నుంచి ఈ ఎన్డీఏలో మనకి టీడీపీ నుంచి 16 మంది ఉన్నారు, జనసేన నుంచి 2 ఉన్నారు, బీజేపీ నుంచి 4 ఉన్నారు. మొత్తం 21 మంది ఉన్నారు. 21 మంది మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బీహార్కి ఈసారి గత బడ్జెట్ లో కూడా బీహార్కి చాలా కేటాయించారు. అప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు, మన అమరావతికి 15,000 కోట్లు ఇచ్చేస్తున్నారని చెప్పారు ఆ రోజు బడ్జెట్ ప్రవేశం. కానీ ఆ తర్వాత అది అప్పు మనమే కట్టుకోవాలి, వాళ్ళు జస్ట్ బ్యాంకులు తెప్పిస్తారన్న తర్వాత ఇది. ఈసారి కూడా 12 మంది ఎంపీలు ఉన్న బీహార్కి ఎక్కువ ఇచ్చారు. మగరా బోర్డు ఏర్పాటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పాట్నాలోని పాత ఎయిర్పోర్ట్ను మరింత విస్తరించడం, కోసి కెనాల్ అభివృద్ధి, ఐఐటి పాట్నా అభివృద్ధి, ఇలాంటివన్నీ ఇచ్చి గత ఏడాది కూడా ఈ ఏడాది మనకి రోడ్లు వంతెన నిర్మాణం కోసం 240 కోట్లు కేటాయించారు. రోడ్లు వంతెన నిర్మాణానికి ఏపీకి 240 కోట్లు. మొన్న అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 54 కోట్లు అవుతుందని ఒక అంచనా వేశారు. ఈ లెక్కన మనం 5 కిలోమీటర్లు రోడ్డు వేసుకోవచ్చు మన రాష్ట్రం. 240 కోట్లతో 5 కిలోమీటర్ రోడ్లు అయితే బాగా గట్టిగా వేసుకోవచ్చు. ఎంత 5 కిలోమీటర్లు 240 కోట్లు కేటాయించారు ఈశ్వర్ గారు రోడ్లు వంతెన నిర్మాణానికి. అమరావతిలో 1 కిలోమీటర్ కి దాదాపు 54 నేషనల్ హైవేలే 22 కోట్లతో నిర్మిస్తున్నారు సార్. అంతా సెంటర్ లో ఈ పార్క్ లాగా మొక్కలు పెంచడానికి డివైడర్లు ఇవన్నీ కలిపి, తర్వాత ఈ లారీలు బస్సులు ఆగడానికి ఒక బేలు, అలాగే టాయిలెట్స్ మధ్య మధ్యలో, తర్వాత ఫోన్లు కూడా పెడతారు హైవేల మీద, తర్వాత వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. హైవే వెహికల్స్ కొన్ని ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆ ప్రమాదాల నివారణకు అక్కడ ఉన్న వాళ్ళని తరలించడానికి అంబులెన్స్ తిరుగుతుంటాయి. వీటన్నింటి కలిపి 22 కోట్లు అవుతుంది సార్. 53 కోట్లు ఎట్లా అవుతుంది? దేనికి పెడతారు? అది అంతకు మించి అన్నారు కాబట్టి మరి నిర్మించిన తర్వాత ఆ రోడ్డు ఎలా ఉంటాయో చూడాలి. ఓకే, ఇంతకి డబుల్ అంటే ఆ రోడ్డు మీద ఇంకొక రోడ్డు వేస్తారా ఇట్ల పైన? అంటే అక్కడ స్థాయిని బట్టి ఏమన్నా అలాంటిది ఏమన్నా కొత్తగా ఏమన్నా రెడీ చేస్తున్నారేమో చూడాలి. పక్కన విద్యుత్ నాకు తెలిసినంత వరకు నేషనల్ హైవేలకే 20 కోట్లు అవుతుంది. అమరావతిలో 53 కోట్లు అంటేనే లెక్క అర్థం కావట్లేదు అనేది. అదే దానికైతే గత ఏడాది అక్కడ కేవలం ఒక వంతెన నిర్మాణానికే 26,000 కోట్లు ఇచ్చారు బీహార్కి గత ఏడాది. ఒక వంతెన నిర్మాణానికి 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 21,000 కోట్లు కేటాయించారు గత బీహార్. కానీ ఈసారి మాత్రం మనకి కనీసం ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఈసారి బడ్జెట్లో మాకు కేటాయింపులు పెంచాలి, మమ్మల్ని రాష్ట్రాన్ని ఆదుకోవాలి, అప్పుల్లో ఉన్నారని చెప్పారన్నారు. కానీ కరెక్ట్ గా ఏమేమి అడిగారనేది చెప్పలేదు. బహుశా ఊహించారు మనకి ఏది రాదు ఈసారి. ఇంకా కాస్త ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం కంటే మన చంద్రబాబు నాయుడు గారే పదే పదే కేంద్రాన్ని మనం అన్ని తీసుకురాలేం, మనం ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మన మీద వాళ్ళు ఆధారపడినంత మాత్రాన మనకు అన్ని ఇవ్వలేరు, ఇచ్చినవి తీసుకోవాలంటూ ఈయనే ముందు బోల్ చేస్తూ వచ్చారు. ఈరోజు ఎన్డీఏలో టీడీపీ జనసేన ఉండడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి, నష్టం ఏంటంటే కనీసం తెలంగాణ వాళ్ళు ఇది బీహార్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్, ఇది కేంద్ర బడ్జెట్ కాదు, యూనియన్ బడ్జెట్ కాదని గట్టిగా మాట్లాడుతున్నారు. మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడగలుగుతారు. మనకు ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం. ఏమీ చేయకుండా మౌనంగా కూర్చోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇంకా పోలవరానికి 30,000 కోట్లకి కన్ఫర్మ్ చేసేశారు. 41.15 మీటర్లకే పూర్తి స్థాయి నిర్మాణానికి అని కరెక్ట్ గా బడ్జెట్ లో చెప్పారు. పూర్తి స్థాయిలో నిర్మాణానికి 30,000 కోట్లు, 30,436 కోట్లు. ఇంకా పెండింగ్ లో ఉన్నది ఇప్పటి వరకు 12,157 కోట్లు అయితే అందులో ఈ బడ్జెట్ లో 5,900 కోట్లు కేటాయించారు. యాక్చువల్లీ మొత్తం ప్రాజెక్టు 30,000 కోట్లు అని చెప్తున్నారు. అక్కడ R&Rకే 33,000 కోట్లు అవుతుందని 5 ఏళ్ల క్రితమే చెప్పారు.
ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ 60,000 కోట్లతో వెళ్ళి ఉంది. అంటే కంప్లీట్ గా దాన్ని ఒక రిజర్వాయర్ లాగా మార్చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో కూడా ఇది కేవలం 41.15 మీటర్లకి పూర్తి చేస్తాం. నిజానికి చేయాల్సింది ఎంత? 45.71 మీటర్లు చేసినప్పుడు మాత్రమే 200 టీఎంసీలు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖపట్నానికి పరిశ్రమలకి తాగునీరు, 600 గ్రామాలకి తాగునీరు, ఇక కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ కు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇంకా మీరు ఇందాక చెప్పినట్లు ఇక పనకచెర్ల లేదు, ఏమీ లేదు. ఇది ఓవరాల్ గా మన రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. మాటలతో తప్ప సంతృప్తి చెందడానికి చేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చూపలేకపోయారు. బహుశా ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నిస్సహాయతకు ఒక అర్థంగా చూడొచ్చు. ఎందుకంటే పదే పదే ఒక వ్యక్తితో స్నేహం చేసి ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు సరే కలుసుకుంటారు. అలా కాకుండా 3-4 సార్లు విడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నేను తిట్టు దీని మరి చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా అడగడానికి ఏముంది సార్, మా రాష్ట్రానికి ఇది కావాలని ధైర్యంగా అడిగితే ఇస్తుంది. ఇప్పుడు బీహార్కి వచ్చినట్టు ఏపీకి రాదా? ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, దాని మీద చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. మీరు అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకంటే అందరి చేత తెప్పించాలన్నా మీరు? అందరి చేత నేను తెప్పిస్తాను సార్. అంటే మేబీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకోసారి మీరు ఇలా ఎదురు తిరగకోకుండా వాళ్ళు ఇచ్చింది తీసుకొని మీరు మౌనంగా ఉంటే నేను ఈ పొత్తు డీల్ మాట్లాడతానని కండిషన్ పెట్టారేమో. అది ఎలక్షన్ ముందు సార్, అది ఎలక్షన్ కి ముందు. ఎలక్షన్ తర్వాత ఎవరి అవసరం ఎవరికి ఉందో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కి టీడీపీ అవసరమే ఎక్కువ ఉంది కదా. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లాగే కేంద్ర బడ్జెట్ లో మనకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏమో దీన్ని 29కి ఉపయోగించుకోవచ్చేమో. చూడు, కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చినా మా మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ కూడా మనకి ఏం చేయలేదు. కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కారణం మళ్ళా బీజేపీనే అని బయటకు వస్తారో ఏమో, అది కూడా జరుగుతుందేమో. ఇప్పుడు 3-4 సార్లు విడాకులు తీసుకొని కలిసిన వాళ్ళు 4గోసారి విడాకులు తీసుకొని 5ఓసారి కలవరని గ్యారెంటీ ఏంటి ఈశ్వర్ గారు? రైట్. మీరు అన్నట్టు ఏపీ ప్రజల తరపున నిర్మలకు ధన్యవాదాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆయన స్పందించారు. ఆయన స్పందించిన దాంట్లో కొన్ని పాయింట్లు ఆంధ్రజ్యోతి వెబ్సైట్ నుంచి తీశారు. కొన్ని పాయింట్లు చూస్తాం. అంటే రాష్ట్రానికి జరిగినటువంటి లాభం ఏంటి? ధన్యవాదాలు చెప్పాం కదా మనం ఆర్థిక మంత్రి గారికి. రాష్ట్రానికి జరిగినటువంటి లాభం ఏంటి? ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేది ప్రధాని మోడీ ఆలోచన. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి సార్? దేశమంతా ఇస్తారు కదా, దేశమంతా ఇస్తారు కదా, దేశమంతా ఇస్తారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? మీరు ఏం సాధించారంటే ఆయన చెప్తున్నది ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేది ప్రధాని మోడీ ఆలోచన. ఓకే, ఇది రాష్ట్రం బాగుపడిపోయినట్టే. ఇక కూటమిలో ఉండటం వల్ల చాలా మంచి ప్రయోజనం కలిగింది. వైసీపీ ప్రభుత్వంలో జలజీవన్ నిధులు దుర్వినియోగం, మళ్ళీ అక్కడికి వెళ్ళారు. మీరు ఏం తెచ్చారంటే వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. అయిపోయిందా? 2028 వరకు జలజీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీం వర్క్ చేస్తాం. ఇంకెప్పుడు చేస్తారు? అయిపోయింది, ఇంక వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ టీం వర్క్ చేస్తారట సార్. అంటే రామ్మోహన్ నాయుడు గారి స్టేట్మెంట్ మొత్తం హైలైట్స్ చేసి మరీ రాశారు ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తాం. ఎప్పుడు తెస్తారో తెలియదు. పౌర విమాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. అయిపోయింది. థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇదే నిర్మల గారికి ధన్యవాదాలు. బడ్జెట్ అద్భుతం. ఇవన్నీ రామ్మోహన్ నాయుడు గారు సొంతంగా చెప్పుకున్న మాట. ఓకే, ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని. ఫ్యూచర్ ఇప్పుడు చెప్పేసినట్టు కనిపిస్తుందా? అంతే, అక్కడ బడ్జెట్ లో ఏమి కనిపించలేదు. రైట్ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను సార్. ప్రధానంగా 2-3 అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి బడ్జెట్ తర్వాత. ఎఫ్ఆర్బిఎం పరిమితిని జగన్ 0 చేసేశారు. అప్పులు కూడా పుట్టలేదని చంద్రబాబు నాయుడు గారు మరీ పచ్చి అబద్ధం చెబుతూ ఇప్పటికే 1,25,000 కోట్ల రూపాయలు 19,000 కోట్లు అప్పులు చేసి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు మంగళవారానికి ఖర్చీఫ్ వేసి పెట్టారు. ఆర్బీఐ దగ్గర ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశారు. ఖర్చీఫ్ వేసి మరి అప్పులు చేస్తూనే 8 నెలలు కూడా కాలేదు. పైగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారట. నెరవేర్చిన దాంట్లో మెగా డిఎస్సి కూడా ఉంది. కథలు వింటూ కడుపు నింపుకోవాలా? అదేదో సినిమా ఒకటి ఉంటుంది, అహ్నా పెళ్ళి అంటారు సార్. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఎదురుగా ఒక కోడిని కట్టేసి దాన్ని చూస్తూ అన్నం మాత్రమే తింటూ ఉంటారు. ఏముండదు. సేమ్ అలాగే ఏదో వచ్చేసింది కేంద్రం నుంచి, అదిగో పెట్టుబడులు వచ్చేసాయి, ఆస్తో బతికలు, ఇదిగో ఉద్యోగాలు ఇచ్చేసాం, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని మంత్రి గారు చెప్తున్నారు సార్. ఎలా నమ్మాలి ఇది? ఇలా కట్టుకథలు విని మనం కడుపు నింపుకోవడమేనా? ఏమన్నా ఉందా? లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ ప్రభుత్వం పైన నిందలు వేసుకుంటూ ఈ 24 అవర్స్ ఇదే ప్రతిరోజు ఉండాలి, అలా కాలం గడిపేద్దామా? సార్ దానిలోకి వెళ్ళే ముందు ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా పోలవరానికి సంబంధించి క్లియర్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 41.15 మీటర్లు అంటే కేవలం 135 అడుగులకే పరిమితం చేస్తున్నాము, దాని వరకే మేము డబ్బులు ఇస్తాం అనేది మన క్యాబినెట్ మీటింగ్ 28/8/2024
ఈ క్యాబినెట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రి, అదేవిధంగా ఇప్పుడు మీరు అన్న రామ్మోహన్ నాయుడు గారు మంత్రి, వాళ్ళు దానికి అప్రూవల్ చేశారు. క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేసి ఎస్ మాకు 30,000 కోట్ల వరకే ఎనఫ్. 41 ఇంకో మోసం చెప్తాను, అందరు నోట్ చేసి పెట్టుకోవాలి. అప్రూవల్ అయింది, క్యాబినెట్ భేటీ జరిగినప్పుడు ఎవ్వరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చేంత వరకు కూడా దీన్ని సీక్రెట్ గా ఉంచారు. వీళ్ళు ఒప్పుకున్న విషయాన్ని సంతకం చేసిన ఇప్పుడు కూడా దానికంటే 150 అడుగుల పోలవరం ఉండాలైతే 135 అడుగులకే పరిమితం చేస్తూ క్లియర్ గా 55,000 కోట్లు అంతకుముందు ఎస్టిమేషన్. ఇప్పుడు దాదాపు కింద రామ్నాథ్ గారు చెప్పినట్టు 60,000 కోట్లు దాటి ఉంటుంది. కానీ 30,000 కోట్లకే ఓకే అని చెప్పి ఇంకా 12,000 కోట్లు బ్యాలెన్స్ ఉంటే ఒక 5,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారంట. అంటే పోలవరానికి మీరు అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిగా నాశనం చేశారు క్లియర్గా. మీరు అన్నట్టుగా నమ్మరా సార్? మీరు చంద్రబాబు నాయుడు అన్ని ఉద్యోగాలు ఇచ్చామంటే, చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పినప్పుడు నమ్మారు మీరు. చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కనిపెట్టానంటే నమ్మారు. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓని చేశానని, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టానని, సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని వాళ్ళ భార్య భువనేశ్వర్ గారు స్టార్ట్ చేశారని, అదేవిధంగా అమెరికా వాళ్ళకి మొత్తం ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా పోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, మన దావోస్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పింది ఆయనే కారణమని, సో హైదరాబాద్ రింగ్ రోడ్ వేసింది ఆయనే అని, మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు కట్టింది ఆయన, అన్ని చెబుతున్నప్పుడు ఏఐ టెక్నాలజీని తెచ్చింది ఆయనే అని, అంతకుముందు ఐటీని తెచ్చింది ఆయన, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని తెచ్చింది కూడా ఆయనే. సో ఇవన్నీ మంది నమ్మినప్పుడు మీరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటే నమ్మరా? కరకట్ట వెనకాల ఒక్కొక్క షిప్పులు ఉన్నాయి సార్. మొత్తం మీరు చూడండి వెళ్ళి, ఈ కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల పెద్ద పెద్ద షిప్పుల్లో అదొక 10,000 కోట్ల పెట్టుబడికి ఒక సంస్థ, ఒక 20,000 కోట్ల పెట్టుబడికి ఒక సంస్థ, మొత్తం లైన్గా ఉన్నాయి. అందుకని 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. ఆయన చెప్పినట్టుగా 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆయన చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు తీసేసామని ఇచ్చామని చెప్పుంటాడు. ఎందుకంటే 2.5 లక్షల వాలంటీర్లు, 15,000 మంది ఏదైతే దీనికి మద్యం దుకాణాల్లో, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు, అట్లానే మీరు అన్నట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడు దాదాపుగా 20,000 మందిని ఎక్కడికక్కడ తొలగిస్తా ఉన్నారు కదా. ఆ లిస్టు 4 లక్షలు ఉంటుంది ఆయన టార్గెట్. అంటే తీసేసే లెక్కది ఆయన ఉన్న లెక్కగా చెప్పుంటాడు. రెండోది హామీలు సార్. దాంట్లో ఇందాక వీళ్ళు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద అని చెబితే ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే మెగా డిఎస్సి అంట. ఆ మెగా డిఎస్సి ఇవాళ పత్రికలోనే, వాళ్ళు సిగ్గు కూడా ఉందేమో సార్. ఎందుకంటే పెట్టేటప్పుడు అసలు ఏం పెడుతున్నామని చూసుకోండి పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇవాళ లోకేష్ స్టేట్మెంట్, కోడ్ ముగిగానే డిఎస్సి. ఇదేం వాళ్ళ పత్రికలో. కానీ ఇచ్చేసామని రాశారు. మార్చిలో నియామక ప్రక్రియ ప్రారంభం, జూన్ కల్లా పూర్తి చేసేస్తాం. వచ్చే ఏడాది కోడ్ ముగిగానే డిఎస్సి అన్నాడు. ఇక్కడేమో మెగా డిఎస్సి ఇచ్చేసామని రాస్తారు హామీలో. వచ్చే విద్యా సంవత్సరానికి ఏది అది కోడ్ ముగిస్తాను అంటే అది అయ్యేది కాదు. కానీ సో మెగా డిఎస్సి అంట ఇచ్చేసారంట. ఉచిత ఇసుక అసలు రోజు అందరికి అందేస్తుందంట. రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చారంట. మరి ఎవరికి ఇచ్చారు అంటే వేరే దేశం వాళ్ళకి ఏమైనా ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేశారంట. దీపం పథకం కింద 3 సిలిండర్ ఇచ్చేసారంట. ఏడిచ్చారు 3 సిలిండర్లు? ఒకటే సిలిండర్ అని అన్నాడు. దానికి కూడా ఇప్పటికి డబ్బులు రాలా. అది కూడా సార్ 1.5 కోటి మందికి ఇవ్వాలైతే వాళ్ళు 40 లక్షల మందికో ఎంతమందికో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో సగం మందికి ఇంకా డబ్బులు రాలా. ఏది ఎవరన్నా ఉచితం అంటే మనం ఉచితంగా తీసుకోవాలి, ఉచితంగా ఇవ్వాలి. 3 పోయింది, ఒకటి కూడా డబ్బులు జనాలు పే చేసుకోవడం. చెప్పింది లెక్క, అధికారిక లెక్క అయినా చెప్పింది ఇంతమందికి ఇచ్చామని. అధికారిక లెక్క ఏం చెప్తారు సార్? సార్ మొన్న ఒక 10 రోజుల క్రితం పత్రికలో, ప్రజాశక్తి జిల్లా పత్రికలో రాశారు, తిరుపతి 1,00,000 మందికి తిరుపతి జిల్లాలోనే ఇంకా అందలేదంట. ఓన్లీ ఒక జిల్లాలో, తిరుపతి జిల్లాలో. సార్ ఇంకోటి రాశారు సార్, అద్భుతం. రికార్డు స్థాయి వరద సాయం చేశారంట సార్. ఇది చేసిన హామీలో రికార్డు స్థాయి వరద సాయం అంట. అంటే 300 రూపాయలకి ప్లేట్ భోజనము, 23 కోట్ల అగ్గిపెట్లు. రికార్డు స్థాయిలో వరద సాయం ఎవరికి చేశారు? మీ బినామీలకు ఏమైనా దోచిపెట్టి ఆ డబ్బులు అటు చేశారా? సో 70% ఆయన పూర్తి చేశా అంటే 70%. చంద్రబాబు నాయుడు గారు 70 అన్నాడు సార్. 2 రోజుల పైన 90 అని నేను చెప్పాడు తెలుసు పొలిట్ బ్యూరోలో. మీరు అంత పిచ్చోళ్ళలాగా ఉన్నారు. నేను ఇంత బాగా అబద్ధాలు చెబుతుంటే మీరు కొంచెమే చెబుతున్నారు. 70% ఇచ్చేసామని చెప్పండి. చెప్పట్లేదు మీరు, అబద్ధాలు చెప్పట్లేదని కాదు. ఇది మనం ఇచ్చేసామని చెప్పలేదని, అబద్ధాలు చెప్పలేదని అన్నారు ఆయన. మరి ఇచ్చేసింది అబద్ధం కాబట్టి ఆయన చెప్పాడు. నేను ఇంత పచ్చి బాగా అబద్ధాలు, నేను ఒక్కనే రోజు అబద్ధాలు ఆడితే నమ్మరు, మీరు కూడా అన్ని ఇట్లానే చెప్పేసేయండి అని చెప్పి నాకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపానని నేను చెప్పంగానే, ఆపినందుకు మీకు అందరికి ధన్యవాదాలు చెప్తే ఆయన తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేనేమంటున్నానంటే, స్టీల్ ప్లాంట్ గురించి దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు ఉద్యమం చేస్తూ పాపం ఇబ్బందులు పడుతున్నారు కదా. ప్రైవేటీకరణ ఆపేశారన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు.
స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మికులందరి మధ్యలో ఆ ప్రకటన చేస్తే ఒకసారి బాగుంది. ఎందుకు సార్ అసలు ఇప్పుడు అంత 11,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదో ఇస్తానంటే ఒక్కళ్ళెల్ల ఈ రోజు లేదంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మొత్తం వెళ్ళి రోజు సన్మానాలు కదా అంటున్నా కార్మికుల మధ్యలో కూర్చొని. సార్ అదే ప్రైవేటీకరణ కాకుండా నిజంగా ఈ లాప్ ఉంటే దానికి అసలు ఎన్ని సన్మానాలు ఎన్ని సేలవాల షాపులకు మొత్తం అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉండేవి. అంటే పోలవరం అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% చేస్తున్నారు. దాంట్లోనే ఆల్రెడీ ఏదైతే అగ్నిమాపక దళాన్ని ప్రైవేటీకరణకి నోటిఫికేషన్ ఇచ్చారో ఎంప్లాయీలు వీఆర్ఎస్ సంబంధించి వచ్చింది. సో అది ప్రైవేటీకరణ అవుతుంది. ఇది క్లియర్. ఇంకొక పాయింట్ సార్, FRBM లిమిట్, ఎందుకంటే FRBM లిమిట్ మొత్తం 0 చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పచ్చి అబద్ధాలు. రేపే కదా 6,000 కోట్లకు నువ్వు మంగళవారం వెళ్తే 6,000 కోట్లకు ఆల్రెడీ ఇండెంట్ పెట్టి FRBM లిమిట్ అంటే 6,000 కోట్ల అప్పు తెస్తున్న విషయం ఎలాగో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాదు కాబట్టి ప్రజలకు తెలియదని అనుకోండొచ్చు. ఆయన తప్ప అదేమన్నా సార్ ఇప్పుడు ఎంత అప్పులు చేస్తున్నారు వాళ్ళైతే రాయట్లేదు కదా. అంతకుముందు మీరు 500 కోట్ల అప్పు తెస్తే పెద్దది రాసేవాళ్ళు కదా. ఢిల్లీలో జోలి పట్టిన జగన్ సర్కార్ 500 కోట్ల కోసం అడుక్కుంటున్న ఏపీ సర్కార్ ఇప్పుడు రాయరు కాబట్టి ధైర్యం ఉండొచ్చు. వారం మంగళవారం అయ్యి మొత్తం ఇప్పుడు అమరావతి అప్పులతో కలిపితే 1,32,827 కోట్ల అప్పు. ఎంత? రేపు మంగళవారానికి కలిపి 1,32,827 కోట్లు వచ్చే మంగళవారం అమరావతి అప్పులతో కూడా కలిపితే. దీంట్లో బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు, ఏదైతే మీరు అన్నట్టుగా పవర్ సరఫరాల సంస్థ ద్వారానో లేదంటే ఏపీఎండిసి ద్వారా అన్ని కార్పొరేషన్ల ద్వారా అన్ని కలిపితే మొత్తం అప్పులు 52,000 కోట్లు కేవలం అమరావతికి, 80,827 కోట్లు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న అప్పులు. సో మొత్తం 1,32,000 కోట్ల అప్పులు చేసి FRBM లిమిట్ 0 చేశాడంటే నువ్వు మొత్తం తీసేసుకొని 0 చేసి నువ్వు 0 చేసి మమ్మల్ని 0 చేసావంటావు. FRBM లిమిట్ దాటి అప్పులు చేసి నువ్వు మళ్ళీ మమ్మల్ని 0 చేసావంటావు. 2014-19లో 36,000 కోట్లు అదనంగా అప్పు చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. చేస్తేనే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2 సంవత్సరాలు కోత విధించారు. కోత విధించారు కదా. దానికి ముందు ఎవరైనా చేస్తే కోత విధిస్తాను కేంద్రం చెప్పింది. అప్పు ఆల్రెడీ ఎక్కువ తీసేసుకున్నారు అని. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, FRBM పరిమితిని జగన్ 0 చేసేశారు అంటే ఏదో ఒక రకంగా గతంలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఒక అబద్ధాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు FRBM పరిమితి 0 చేసేశారు, ₹1 అప్పు కూడా పుట్టట్లేదంటూనే 1,32,000 కోట్లు రేపు మంగళవారం తీసుకురాబోయే 6,000 కోట్లతో కలిపి. ఇంకా ఇవే అబద్ధాలా? ఎంతకాలం ఇవి? మళ్ళీ పైగా అప్పులు చేస్తున్నారు. చేయకుండా ఏమన్నా ఉండి రాష్ట్రాన్ని ఏమన్నా ఇంకా గొప్పగా సంపద సృష్టించి ఏమన్నా చేస్తున్నారంటే లేదు. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే మొత్తం పరిశీలిస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేయలేని పరిస్థితిని ఇతరుల మీద నెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా నేను చూస్తున్నా. సంక్షేమ పథకాలు అనేది చాలా కీ రోల్ పోషిస్తా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 27 రకాల హామీలు ఇచ్చింది. 27 హామీస్ ప్రధానమైంది. దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు 1,61,458 రూపాయలు. ఒక సంవత్సరానికి అయ్యే హామీ యొక్క అమలుకి అయ్యే ఖర్చు 1,61,485 రూపాయలు. ఇప్పుడు వాళ్ళు 75% అమలు చేశామంటే ఇప్పుడు 1,10,000 ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. అంతే కదా, 1,60,000 ఖర్చు పెడతారు. మన కళ్ళ ముందే 3 కీలక పథకాలు, అదే తల్లికి వందనం కావచ్చు, లేదు రైతు భరోసా కావచ్చు, లేదు లేదా ఆడబిడ్డ నిధి, ఈ 3 తలక నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అది అదనం. నేను దాని జోలికి వెళ్ళట్లేదు, అయితే అమలు కాదు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. నా పాయింట్ ఏంటంటే ఈ 3 కీలక పథకాలకు అయ్యే ఖర్చు 60,000 కోట్లు. ఏది ఆడబిడ్డ అనేది అమ్మ వందనం, అమ్మ తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత, ఈ 3 పథకాలకి అయ్యే ఖర్చు 60,000 కోట్లు. ఈ 3 పథకాలు అయితే అమలు కాలేదు కదా, కాలేదు ఈ సంవత్సరం. అవును, మళ్ళీ 1,60,000 కోట్లు 60,000 కోట్లు పోతే 70% అమలు ఎట్ట స్టార్ట్ అవుతుంది? కాబట్టి ఈ విన్యాసాలు కాకుండా వినమ్రంగా ప్రజలకు నిజాయితీగా చెప్పండి. విన్యాసాలు ఎక్కువ చేసి 70% ఇవన్నీ కుదరదు, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. కాబట్టి మీరు ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చిన కారణంగా అమలు చేయలేకపోతున్నారు. నా అంత ఓపెన్ గా చెప్పకపోయినా నేను అలా ఇచ్చుండాల్సింది కాదని ఇంకో పద్ధతిలో చెప్పితే పద్ధతిగా ఉంటుంది. కానీ ఈ హామీలు అమలు కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? కాబట్టి ఈ హామీల అమలు సాధ్యం కాదు. కాబట్టి ఈ హామీల అమలు సాధ్యం కాకపోవడానికి కారణం అప్పులు కూడా చేయలేని పరిస్థితి. FRBM లిమిట్స్ తగ్గించే అంటే అర్థం ఏంటి, 0 చేసే అంటే అర్థం ఏంటంటే అప్పులు కూడా పుట్టని పరిస్థితి తెచ్చేసినాడు. మరి అప్పులు తేలేదా? మొత్తం కలిస్తే అంతకన్నా ఎక్కువ తెస్తున్నారు. రెండోది FRBM లిమిట్స్ శాశ్వతంగా తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరండి?
ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లీడ్స్ అంటే అర్థం ఏంటి? మనకున్న జీడిఎస్పీలో పర్సంటేజ్ అప్పు చేసుకుంటాం, అంతే కదా? అవును. మరి దీన్ని జగన్ ఎట్ట జీరో చేసిపోతాడు అంటే రాబోయే 5 ఏళ్ళు కూడా అప్ చేసేసాడా? అది సాధ్యం అవుతుందా? కాబట్టి అది ఇంపాసిబుల్. కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ సమస్య కాదు, ప్రధానమైంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు. దాని నిజాయితీగా చెప్పే లేకుండా ఇట్లా విన్యాసాలు చేసుకుంటా 70% ఒకవైపు, ఇంకో పక్క సాధ్యం అని ఇంకో పక్క సోమరులని వాళ్ళే చెప్తారు. వాళ్ళు డిబేట్లు పెట్టుకొని మన సాక్షి వాళ్ళు అబద్ధం చెప్తున్నారట. అసలు మీ మీద చర్యలు తీసుకోమని ఆ రోజు డిబేట్ సారాంశం. పాయింట్ ఏంటంటే అంటే సంక్షేమ పథకాలు ఇంకా చేతులు ఎత్తేసినాడని హెడ్డింగ్ పెట్టాం కదా. అవును, మీరంటే సాక్షి పేపర్. అవును, ఎంత ధైర్యంగా పెట్టారు. జగన్ చంద్రబాబు గారు చెప్పింది తల తాకట్టు పెట్టైనా సరే అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి చేయలేడని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని. అందుకే కదా పదే పదే ఆయన బయట వేసి వినిపించాం కదా, చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపించాం. తమాషా చూడండి, చంద్రబాబు గారు అప్పుడప్పుడు సాక్షి చూడొద్దు అంటుంటాడు. నేనేమంటానంటే సాక్షి చూడండి కానీ ఆ ఛానల్ చూసి మీరు నమ్మేద్దండి. పాయింట్ ఏంటంటే వాళ్ళ డిబేట్ లో నేను చూశాను ఈశ్వర్ గారు, సాక్షి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళ కాన్సెప్ట్. అంటే బూమ్రాంగ్ అవుతోంది కదా కొంత ప్రజల్లో. లేదు చంద్రబాబు గారు అమలు చేస్తున్న మెసేజ్ ఇద్దాం కోసం డిబేట్ పెట్టి ఆ డిబేట్ లో విన్యాసం ఏం చేశారు తెలుసా? సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే సోంబరపోతులు తయారు చేయడమే, సంక్షేమ పథకాలంటే ప్రజల్ని మభ్య పెట్టడమే. ఎమ్మెల్యే కూడా అన్నట్టున్నారు, తాగుబోతులు అవుతారు, బట్టలు కొనుక్కుంటారు. నా పాయింట్ అది కాదు, మీరు జగన్ తిడుతున్నారా చంద్రబాబు తిడుతున్నారా అని. ఒక పిల్లవాడికి 15,000 ఇస్తే సోమరిపోతులు, అవును, నలుగురికి ఇస్తే టాటా బిర్లాలు అవుతారా ఒక ఇల్లు? రెండోది ఒక 5,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తే ఓట్ల కోసం, 10,000 ఓట్లకి ఇస్తే పెట్టుబడి సాయం 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రైతులు ఏమన్నా సోమరిపోతులు అవుతారా? అది ఈయన 20,000 ఇస్తాడు, వీళ్ళు 20,000 ఇస్తారు, అప్పుడు ఏమవ్వాలి? నా పాయింట్ అదే. అంటే విన్యాసాలు ఎట్లా ఆపేసి సాక్షిని కాదు, సాక్షిని చూస్తే కనీసం ఏదో వ్యతిరేకతన తెలుస్తుంది. వాళ్ళు చూసేసి బ్రహ్మలో హెడ్డింగ్ కూడా పెడతారు, వాళ్ళు తిట్టించే చంద్రబాబు నాయుడు తిట్టిస్తారు, మళ్ళీ జగన్ పేరు చెప్తారు. పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా విన్యాసాలు ఆపేసి మీరు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినారు కాబట్టి అమలు చేయలేకపోతున్నా అర్థం చేసుకోండి అని చెప్పండి. కనీసం నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుంటారు, జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి నేను అదే చెప్తున్నా, చంద్రబాబు గారు మోసం చేయట్లా, అప్పుడు అబద్ధం చెప్పినాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ విన్యాసాలు ఆపేస్తే బెటర్. నేను అనుకుంటున్నాను బహుశా రేపు బడ్జెట్ లో కూడా విన్యాసాలు చేస్తారని. అంటే బడ్జెట్ సైజ్ పెంచేసి అమ్మఒడికి వాటికి కేటాయింపులు చేస్తారని డౌట్. కేటాయింపులు మాత్రమే ఉంటాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు అట్లే ఉన్నాయి కదా చాలా వాటి. రైట్, అంటే ఇట్లాంటివి చేయకుండా నిజాయితీగా సంక్షేమ పథకాలపైన ఒక టర్న్ తీసుకుంటే అది మీకు మంచిది, రాష్ట్రానికి. రైట్. రామ్నాథ్ గారు ప్లీజ్. ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితిని జగన్ 0 చేశారని చెప్పడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసుకుంటూ ఈ స్థాయి అప్పుల మరి 7-8 నెలల్లోనే 1,00,000 కోట్లు దాటేసినటువంటి అప్పులు కనిపిస్తున్నాయి. రేపు మంగళవారం 6,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నారు సార్. 500 కోట్ల అప్పు తెస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్ జోలి పట్టారని, బిచ్చం ఎత్తుకుంటున్నారని, అడుక్కు తింటున్నారని రకరకాలుగా రాశారు ఆ రోజుల్లో. ఈశ్వర్ గారు, నిన్న పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడిన సమయంలో ఆయనలో కొన్ని నిమిషాల పాటైనా అక్కడ ఉన్న టీడీపీ నేతలకి నటుడు వెంకటేష్ కనపడి ఉంటారు. దృశ్యం సినిమాలో అన్ఫార్చునేట్లీ ఒక యువకుడిని మర్డర్ చేసేస్తారు, ఆ అబ్బాయిని మాయం చేసేస్తారు. తర్వాత ఆ సమయంలో వెంకటేష్ ఇంటికి వస్తానే అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్ అడుగుతారు, ఆ కుర్రాడు ఎవరండి, ఎక్కడ పోయారండి అంటే, ఏ కుర్రాడు అని అడుగుతారు. అదేనండి వరుణ్ అంటే, వరుణ్ ఎవరు అంటారు. మరి అతను వచ్చిన కారు కూడా తీసుకుపోయారు కదండి, కారు ఏంటి అని చెప్పి ఇక పైన ఎవరు అడిగినా మీరంతా ఇలాగే చెప్పాలి. వరుణ్ ఎవరో తెలియదు, కిరణ్ ఎవరో తెలియదు, కారు ఎక్కడుందో కూడా తెలియదు, ఇదే చెప్పాలి అన్నట్టుగా ఉంది. మనం 70% హామీలు అమలు చేశామంటే మీరంతా ఇదే చెప్పాలి. అది కూడా అన్నారా, నేను 1,00,000 కోట్ల పెట్టుబడులు చేస్తే మీరు ఎవరు సరిగా దాని మీద తీసుకెళ్లాలని. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా 4-5 రోజుల క్రితం అసలు ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉన్నా నేనే రిస్క్ తీసుకునేవాడిని, ఇప్పుడు రైతులైనా అవస్థపడాలి, ప్రభుత్వమైనా అవస్థపడాలి, ప్రభుత్వం దగ్గర అవస్థపడడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ లేదని మాట్లాడారు. కరెక్ట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల కూడా రాగానే డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, పథకాలన్నీ అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చెప్పాలంటే అవి మొత్తం 3 ఎలా ఉందన్నది రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. 2019 ముందు టీడీపీ ఓడిపోయినప్పుడు మళ్ళీ వైసీపీ గెలిచింది అసెంబ్లీ ఎన్నికలు. మొన్నటి ఎన్నికల ముందు వైసీపీ దెబ్బతినింది, టీడీపీ గెలిచింది. ఇప్పుడు అక్కడ ఇబ్బంది పడితే మొత్తం 3 ఎలా ఉందన్నది తెలిసిపోతుందని చెప్పి మేము డిఎస్సి ఇస్తామంటున్నారు, పథకాలన్నీ అమలు చేస్తామంటున్నారు. జస్ట్ 4-5 రోజుల్లోనే మొత్తం వ్యవహారాన్ని మార్చేశారు. అందులో భాగంగానే దృశ్యం సినిమాలో లాగా ఇప్పటి నుండి మనము 70% హామీలు అమలు చేశాం, 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఇచ్చాం, 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని జగన్మోహన్ రెడ్డి 0 చేసి వెళ్ళారు, అయినా మనం పోరాడుతూ ఉన్నాం, ఇవే చెప్పండి మీరు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇప్పుడు ఒక వ్యక్తి సర్పంచ్ గా ఊర్లో గెలవడం కోసం తొలుత ఒక 7 హామీలు ఇచ్చారు. మామూలు చిన్న చిన్న హామీలతోనే ట్రైల్ చేశారు. ఏంటి, నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఇంటికి ఒక కోడి పెట్టనిస్తా, ఈ కిలో కందిపప్పు ఇస్తా, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళకి 1 నెల పాటు రీఛార్జ్ చేయిస్తా, ఒక ఓటేసకి వచ్చినందుకు బైక్ లీటర్ పెట్రోల్ పోయిస్తా అని ఇలాగా కందిపప్పు ఇస్తా, చక్కెర ఇస్తా అని చిన్న చిన్న హామీలు ఒక ఏడు ఇచ్చిన తర్వాత పబ్లిక్ లో నుండి సరైన పల్స్ లేకపోయేసరికి ఇలాగాతి అని చెప్పి లాస్ట్ లో ఒక 3 తీసుకొని వచ్చి బైక్ 1 లీటర్ పెట్రోల్ పోయించడం కాదు, ప్రతి ఇంటికి ఒక బైక్ కొనిస్తా, మహిళలందరికీ కిలో కందిపప్పు కాదు తులం బంగారు ఇస్తా, సెల్ ఫోన్ కు 1 నెల రీఛార్జ్ చేయడం కాదు, ఏకంగా సెల్ ఫోన్ కొనిస్తా ప్రతి యువకుడికి అని చెప్పారు. గెలిచిన తర్వాత ఇవాడే అంటే కందిపప్పు ఇచ్చాడు, కోడి పెట్టలు ఇచ్చాడు, నెల రీఛార్జ్ చేశారు, పెట్రోల్ పోయించారు, 70% అమలు చేశానయా, మీకు ఇంకా ఇప్పటికీ కూడా అన్యాయం లేదు, మళ్ళీ ఆ 3 అడుగుతారు. యాక్చువల్లీ ఓట్లు వేసింది దేని బట్టి, తులం బంగారు ఇస్తారు, ఇంటికి ఒక బైక్ వస్తుంది, ఒక సెల్ ఫోన్ వస్తుంది అని వేస్తే 70% అమలు చేశానయా, ఇంకా మీకు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి గ్యారెంటీ. కానీ 70% ఏం సార్, అది నిజంగా మెగా డిఎస్సి అమలు చేశారా? తర్వాత ఏం సార్ ఇది 70% అంట, ఇది మన వరద సాయం అంట, రికార్డు స్థాయిలో వరద సాయం, అదేంది, దానికి దీనికి ఏం సంబంధం అసలు? అంటే వరద ముందే తర్వాత కార్పొరేషన్ల ఏర్పాటు. ఇప్పుడు ఈశ్వర్ గారు సూపర్ 6 లో ఇప్పటి వరకు అమలు చేసిండేది ఒక గ్యాస్ సిలిండర్ సంబంధించి, దాంట్లో కూడా మొన్న ఈనాడులో రాశారు ఏ పథకాల మీద ప్రజల నుండి ఎంత స్పందన ఉంది అని చెప్తే ఆ పథకం మీద 48% మాత్రమే సానుకూలత ఉందని రాశారు. దాని మీద కూడా ఇంకా పూర్తి లేదు. సూపర్ 6 పక్కన పెడదాం, సూపర్ 6 కాకుండా మిగతా హామీలన్నీ అమలు చేశారేమో నేను చూశాను. కానీ చూస్తే మెగా డిఎస్సి అది రాలేదు. ఈసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు, ఇది పెద్ద హామీ. ఈసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా 4,000 అమలు చేయలేదు, పెద్ద హామీ. పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఫ్రీ విద్యుత్, హ్యాండ్లూమ్ కి 200 ఉచిత యూనిట్ విద్యుత్ లేదు. దేవాలయాలు పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ లేదు. సముద్రంలో వేటకు వెళ్లే వాళ్ళకి 20,000 అంటే వేట విరామ సమయంలో, అది ఇప్పటికీ అమలు కాలేదు, చేస్తామంటూ ఉన్నారు. సిపిఎస్ అని చెప్పారు, లేదు. వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు, లేదు. వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 అన్నారు, అసలు ఆ ఉనికిలోనే లేదు అని తేల్చేశారు. కాపులకు 15,000 కోట్ల నిధులు కేటాయింపు అన్నారు, ఇప్పటి వరకు ఏమీ లేదు. గృహ నిర్మాణానికి పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, అది కూడా కాలేదు. ఎస్సీ ఎస్టీలకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో, ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ ముస్లిం మైనారిటీలకు కూడా 50 ఏళ్లకే పింఛన్ అని కూడా పెట్టారు, లేదు, ఏమి లేదు. ఉచిత విద్యుత్ 9 గంటల వ్యవసాయానికి, అది లేదు. ధరల స్థిరీకరణ అనేది లేదు. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తాం, ఊసే లేదు. ఫీజు రియంబర్స్మెంట్ 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఉచిత ఇసుక ఇదో పెద్ద ట్రాజడీ, ఉచిత ఇసుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అన్నం తింటుంటే లేదు, ఇలా మన వెనక నుండి తినాలన్నట్టుగా రవాణా ఛార్జీలు అని చెప్పి దాదాపు అంతే వసూలు చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. పిఠాపురంలో 6 నెలల తర్వాత కూడా గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయి, 200, 300 కూడా కొట్టి ఎత్తుకెళ్తున్నారని మన పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఏం చేశారు సార్? ఏమీ చేయలేదు. అయినా సరే 70% అంటున్నారంటే కేవలం మభ్య పెట్టడానికి, ఏదో ఉద్దేశాలతో ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే ఉంది తప్పించి ఇంకోటి ఏం కనిపించినప్పుడు. రైట్, థ్యాంక్ యూ సార్. రామనాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.